నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు ఇలా చూస్తుంటే డిసెంబర్ 16 నుండి 31 వరకు రాబోయేటువంటి పక్ష ఫలాలు ఎలా ఉంటాయి, ఈ సమయంలో అసలు గోచార రీత్యా గ్రహ సంచారం ఎట్లా ఉందో చూద్దాం. గోచార రీత్యా గ్రహ సంచారం 16 నుండి 31 వరకు కనుక చూస్తే మనకి మేషంలో గురువు, ఇక కన్యలో కేతువు, తులలో శుక్రుడు. ఇక నిన్నటి వరకు అంటే 16కు ముందు వరకు రవి కుజులు ఇద్దరూ కూడా ఒక చోటు ఉండి కుజుడు కొద్దిగా అస్తంగత్వం అయినటువంటి స్థితి ఉంది. 16 నుండి మరి రవి ధనుర్మాసంలోకి వెళ్ళాలి కాబట్టి ధనుస్సులోకి వెళ్తేనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే రవి ధనుస్సులో, రవితో పాటు బుధుడు వక్రగతిలో ధనుస్సులోనే ఉంటాడు. శని మరి కుంభరాశిలో ఉంటే ఇక తదుపరి మీనంలో రాహు. ఇది గ్రహాలు ఉన్నటువంటి స్థితి. ఇక చంద్రుడిని కనుక చూసినట్టయితే మిథున నుండి ప్రతి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఒక్కొక్కరికి అంటే గోచార రీత్యా గ్రహ సంచారం ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కరి రాశి రీత్యా కానీ లగ్నం రీత్యా కానీ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పచ్చు. అయితే ఇది చెప్పే ముందు ఒక్క విషయం ఏంటంటే, మనం ఈ గోచార రీత్యా ఉండేటువంటిది మనం 30-40% వరకే చూసుకోవాలి. మిగతాదంతా కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగించేటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, లేదా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహయతి కానీ, గ్రహయుతి కానీ, గ్రహ దృష్టి కానీ, వీటినన్నింటినీ బట్టి మన యొక్క జాతకం ఉంటుంది. అందులో ఇందులో ఎగ్జాక్ట్గా కలిసేటువంటిది అయితే ఉండకపోయినప్పటికీ గోచార రీత్యా కొంత ప్రభావం ఉండేటువంటి స్థితిలో ఏదైనా లోపాలు అవి ఉంటే సరిచేసుకోవడానికి, లేదు గ్రహాలకి పరిహారం చేసుకోవడానికి ఏదైనా దానం ధర్మం చేసి ఈ ఉన్నటువంటి ఈ 15 రోజుల్లో కూడా మనం ఆనందంగా ఉండడానికి మనకి ముందుగా ఒక మార్గదర్శనంగా ఉండడం కోసమే ఈ గోచార ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో రాశిలో శుక్రుడు ఉన్నాడు. ఇంకోటి, శుక్రుడికి అది స్వస్థానం కాబట్టి స్వస్థానంలో తనుభావంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆ రాశికి అంటే సర్వవేళ శుభం కలిగేటువంటి పరిస్థితే ఉంటుంది. తులారాశి వారికి ముఖ్యంగా తనుభావంలో శుక్రుడు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అది ఆయన స్వస్థానం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇక 2లో కుజుడు ఉన్నాడు. ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా అంటే కుజుడు కూడా తన ఒరిజినల్ ప్లేస్లోనే తన స్వస్థానంలోనే ఉన్నారు. అంటే శుక్రుడు కుజుడు ఇద్దరు కూడా స్వస్థానంలోనే ఉన్నారు కాబట్టి దాదాపుగా మనకి తులారాశి వారికి బాగుంటుంది అని చెప్పొచ్చు. తదుపరి తృతీయంలో రవి బుధుడు. రవి తృతీయంలో ఉన్నాడు అంటే ఇది కమ్యూనికేషన్ స్థానం కాబట్టి చాలా స్పష్టంగా మనం ఏది చెప్పాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇక పంచమంలో శని. పంచమంలో అంటే సంతాన స్థానం. సంతాన స్థానంలో శని ఉన్నప్పుడు పిల్లలకి అంటే తమ సంతానాన్ని కొంత అనారోగ్యంగా కానీ, జ్వరము, దగ్గు ఇలాంటివి ఏదైనా సరే కొంతగా అనారోగ్యం వచ్చేటువంటిది ఉంటుంది. కొద్దిగా అనుకున్నంత స్పీడ్గా అంటే మన సంతానాన్ని మనం ఆశించినంతగా వాళ్ళకి శుభంగా కాకుండా కొద్దిగా జరుగుతుంది అంటే జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇక 6లో రాహు. 6 అంటే ఇది కూడా కొద్దిగా ఇబ్బంది. కాకపోతే ఏంటంటే 6వ స్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు అంతగా చెడు లేకుండా మంచిగా ఉంటుంది అంటారు. కాబట్టి రాహు పాపగ్రహం కాబట్టి కొంత బాగానే ఉంటుంది. ఇక 7లో అంటే సప్తమంలో గురువు ఉన్నాడు. సప్తమంలో గురువు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అంటే వివాహానికి సంబంధించినంత వరకు తమ జీవిత భాగస్వామితో, వ్యాపార సంబంధితమైనటువంటి భాగస్వాములతో కానీ, సమాజంతో కానీ చాలా స్పష్టమైనటువంటి సంబంధం ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక 12లో కేతువు ఉన్నాడు అంటే చాలా మంచి విషయం ఏంటంటే ఇది మోక్షస్థానం. 12లో కనుక కేతువు ఉన్నట్టయితే చక్కగా తీర్థయాత్రలకి, పుణ్యక్షేత్రాలకి, అలాగే దైవ సందర్శనాలు అంటే తమ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ ఇలా దైవ కార్యాల గురించి వారి డబ్బును వినియోగిస్తూ హాయిగా ఆనందంగా పుణ్యాన్ని, మోక్షాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నం తులారాశి వారు చేస్తారని చెప్పచ్చు. చూశారు కదండి. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మీ రాశిలో గ్రహస్థితి ఇలా ఉండి మీ రాశికి ఈ 15 రోజులు, ఈ పక్షం రోజులు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఈ 12 రాశుల్లో మరి
ఉన్నటువంటి గ్రహాల మూలంగా మనపై పడేటువంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మనం కొంత పరిహారాలు అయితే చెప్పిన విధంగా చేసుకోవాలి. అలాగే పరిహారాలతో పాటు అందరం కూడా అంటే ఇది పూర్తిగా ఇలాగే ఉంటుందా అనేటువంటి ఒక బెంగ మాత్రం ఎవరు పడకూడదు. ఎందుకంటే ఇది ముందు నుండి మనం చెప్తున్నటువంటి ప్రకారంగా గోచార రీత్యా ఈ రకంగా కోటాను కోట్ల మందిలో ఇది మనకు కనిపిస్తుండేటువంటిది. దీంట్లో మనకు కేవలం 30-35% మాత్రమే మనకు గోచార రీత్యా ప్రభావం కనబడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నటువంటి పరిహారాలను తీర్చుకుంటూనే మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఈ నవగ్రహ ఆరాధన అన్నది లేదా దైవ కార్యాలు చేయడం లేదా ఒక గోశాలకు వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇది పూర్తిగా ఇలాగే ఉంది, నాకు ఇలా అవ్వలేదు అనేటువంటి దానికంటే కూడా మీకు జన్మజాతకంలో ఏదైనా ఒక దోషం కానీ ఇంకేదైనా ఉన్నా జన్మజాతకం ఆ కుండల్ని మీకు తెలిసినటువంటి ఏ జ్యోతిష్యులకైనా చూపెట్టుకొని ఏదైనా మీకు విపరీతమైనటువంటి కష్టాలు అంటే మీ జాతకంలో మీరు మాత్రం ఇలా చెప్తున్నారు, అందులో మాత్రం నాకు ఇలా ఉంది అని అనుకునేవాళ్ళు ప్రత్యేకించి మీకున్నటువంటి ఇప్పటికే పరిచయం ఉన్న జ్యోతిష్యులు కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఏదైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వారి దగ్గరికి కానీ వెళ్ళండి. దానికి ఉండేటువంటి చిన్న చితక పరిహారాలు ఉంటాయి, పరిహారాలు తీర్చుకోవడం. లేదు మీకు మీరుగా మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నవగ్రహ ఆరాధన చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు నేటి కాలంలో మీకు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు అనేకంగా ఇలాగే యూట్యూబ్లో చెప్తూ వస్తున్నారు. సరైనటువంటి జ్యోతిష్యం తెలిసిన పండితులు చాలామంది వీటిని చెప్తూ ఉన్నారు. అందులో ఏ గ్రహం వల్ల మీకు నష్టం ఉంది, కష్టం ఉంది, ఏ గ్రహం యోగించడం పోవడం వల్ల మీకు జరిగేటువంటి ఫలితాలు ఏమున్నాయని తెలుసుకుంటే కనుక దాని ద్వారా మనం ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలనేటువంటి విషయం సుస్పష్టం అవుతుంది. కాబట్టి అలాగైనా మీ గ్రహ దోషాలకు ఉన్నటువంటి ఈ స్థితి నుండి మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూర్తిగా గోచారం మీద ఆధారపడకుండా జన్మజాతకం మీద ఉన్నటువంటి ఆ సంచారాన్ని కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కూడా తీసుకున్నట్టయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది అని చెప్పొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.